భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొండికుంట అడవిలో ప్రమాదవశాత్తు కేఎల్ఆర్ కాలేజీ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 60 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక క్షతగాత్రులను హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మనుగురు నుండి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మనుగురు నుండి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో 60 మందికి గాయాలయ్యాయి. ఇక కేఎల్ఆర్ కాలేజీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ఇక అందులో ఉన్న 60 మందికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. హాస్పిటల్ భద్రాచలం ఆరంభంగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఉదయం 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో మొండికుంట అడవి ప్రాంతంలో జరిగినటువంటి బస్సు కొంత యాక్సిడెంట్ లో సుమారు మన ఏరియా హాస్పిటల్ భద్రాచలానికి 32 నుంచి 32 మంది క్షతగాత్రులు హాస్పిటల్కి రావడం జరిగింది. అందులో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ లో కూడా ఒక 3-4 ఫ్రాక్చర్స్, మైనర్ ఇంజరీస్ తోటి ఉన్నారు. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం స్టేబుల్ గానే ఉన్నారు. ఒక పేషెంట్ మాత్రం కొంచెం క్రిటికల్ గా ఉండటం వల్ల ఆమెని ప్రైవేట్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది. సిటీ బ్రెయిన్, సిటీ చెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మిగతా ఒక 3-4 కూడా చెస్ట్ ఇంజరీస్ తోటి బాధపడుతున్నారు. మిగతా పేషెంట్స్ అందరినీ మన హాస్పిటల్లోనే వైద్యం అందిస్తూ వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీసెస్ అందరికీ అందించడం జరిగింది. స్టేబుల్ ఉన్న పేషెంట్స్ అందరినీ ఒక 5-6 గంటల్లో హాస్పిటల్లోనే అబ్జర్వేషన్ లో ఉంచి డిశ్చార్జ్ చేయాలని అనుకుంటున్నాము.